ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి విశిష్టతలు ఏమిటి? అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో మనం తెలుసుకుందాం. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం ఆ సూర్యభగవానుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు ప్రత్యక్ష దైవం అని పిలుస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై ఆ రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్టుప్, జగత్తి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయటానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది కదా. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని మరి పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం అన్నమాట. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే ఎవరు? వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ఉత్తర దిశలో ప్రయాణం ఎలా సాగుతుంది అంటే మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు మన సూర్యభగవానుడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తూ ఉంటుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. అలాగే శత్రుబాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పస్మాన్ భవతి
అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాగ్మయం సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టింది. ఈ రథసప్తమిని ఎలా జరుపుకోవాలో దానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణ తుల్యా సా శుక్లా మాఘస్య సప్తమి, అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం, మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి పుణ్యద, కుర్యాత్ స్నానార్ఘ్య దానాభ్య మాయురారోగ్య సంపదః. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. సప్తమి నాడు షష్ఠి తిథి కూడా ఉన్నచో షష్ఠీ సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధం చేశాడు. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు ఉంది. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే చాలా ప్రీతి. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మాసిక, మానసిక, వాచిక, శారీరకములు తెలియజేసేవి, తెలియక చేసేవి కలిసి మొత్తం 7 పాపాలు నేడు రోగాలకు కారణహేతువులు. రథసప్తమి నాడు బంగారంతో గాని, వెండితో గాని, రాగితో గాని రథములు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యవలెను. ఆ రోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు కార్యక్రమాలు చూస్తూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్యభగవాను అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతమును మన సాంప్రదాయమున నిలిచియుండుట భారతీయులకు అతి చక్కటి చిహ్నము. రథసప్తమి వ్రత కథ. ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంబోజా దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడునూ ఏవో ఒక రోగములు వచ్చేటివి. తన కుమారునకు ఈ వ్యాధులకు కారణమేమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభి ఎగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపిరి. దీనికి పరిహారం ఏమిటి అని రాజు అడగగా రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రతం ఆచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను. రథసప్తమి వ్రత యుధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి కదా, అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇలా చెప్పాడు. కాంబోజ దేశమున యశోవర్తియును చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగిననో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠిని అడిగెను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా,
వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులయ్యుండిరి. అందుచేత వీరిటి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమను చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని కొని తీసుకువచ్చి ఆ వ్రత వైభవం వారికి చూపించవలెను. ఆ బ్రాహ్మణుడు చెప్పగా రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చేయవలెనో దాన్ని విధి విధానమును తెలుపుడని ప్రార్థించెను. అందులక బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవనో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావన సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదుల్లో గాని, చెరువునందు గాని, నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరములకు పూసుకుని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేద పారంగులకు విప్రులను పిలిచి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటితో విడవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణుడు తన గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించుచు శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారంతో గాని, వెండితో గాని గుర్రాలను, రథ సారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములుచు నిర్వర్తించుకునవలెను. వదరుబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ నువ్వులతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించాలి. అగరు ధూపములు ఉంచాలి. రథమధ్యముననున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనస్సు వికల్పమును, నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్ష్యాదుల గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపరానిధే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణ, హర, అచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యాస్థ, భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడుకొన్న కోరికను సఫలీకృతం చేయవలెనని పై విధముగా ప్రార్థించాలి. ధనహీనుడైనను విధి ప్రకారము అన్యకార్యములు
చేయవలెను. రథసారథి గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను. పిమ్మట అలాగే బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రకాల రత్నభూషములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలితము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమును ఇయ్యవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును? కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను. దాని వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులుగాను అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందరు. ఈ రథసప్తమి వ్రతములు చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడుకు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారముతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠరథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందుదురు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం.